బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ పోలీసు శాఖలో ప్రక్షాళన మొదలైంది. 20 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ జీవో జారీ అయింది. తెలంగాణ డీజీపీగా రవి గుప్తా కొనసాగింపు. డీజీపీగా ఏడాదిన్నర పాటు కొనసాగనున్న రవి గుప్తా, సిఐడి చీఫ్గా శిఖా గోయల్, రైల్వే డీజీగా మహేష్ భగవత్, తెలంగాణ స్పెషల్ ఫోర్స్ డీజీగా అనిల్ కుమార్, హోంగార్డ్స్ ఐజీగా స్టీఫెన్ రవీంద్ర, ఏసీబీ డీజీగా సివి ఆనంద్, హైదరాబాద్ జోన్ ఐజీగా తరుణ్ జోషి, ఐజీ పర్సనల్గా చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐబి చీఫ్గా సుమతి, సెంట్రల్ జోన్ డీసీపీగా శరత్ చంద్ర పవార్, సిఐడి డీఐజీగా రమేష్ నాయుడు, హెడ్ క్వార్టర్ జాయింట్ సిపిగా సత్యనారాయణ, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా రమేష్, ఏసీబీ డైరెక్టర్గా ఏఆర్ శ్రీనివాస్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్గా కమలాసన్, జైళ్ల శాఖ డీజీగా సౌమ్య మిశ్రా, పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష్ బిస్త్, విజిలెన్స్ డీజీగా రాజీవ్ రతన్, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా అంజనీ కుమార్, డీఐజీగా ఎం శ్రీనివాస్ని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బదిలీలకు సంబంధించిన అప్డేట్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్, బ్యూరో చీఫ్ విజయ్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. విజయ్, రవి గుప్తాను డీజీపీగా ఎంపిక చేయడానికి కారణం ఏమై ఉండొచ్చు? ఇప్పటి వరకు డీజీగా ఉన్న అంజనీ కుమార్ని రోడ్ సేఫ్టీ అండ్ ప్రింటింగ్ స్టేషనరీ డీజీగా లూప్లోకి తీసుకోవడాన్ని ఎలా చూడాలి? ప్రస్తుతానికైతే మరోసారి రేవంత్ రెడ్డి తన మార్క్ని ఈ ఐపీఎస్ కాన్ఫరెన్స్లో చూపెట్టే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఇంటెలిజెన్స్ చీఫ్గా శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిపిగా కొత్తకోట, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, రాజ్కోట సోపిగా సుధీర్ బాబు, ఈ పోస్టింగ్స్ అయిపోయిన కొద్ది రోజుల్లో, దాదాపు 2 రోజుల్లోనే మరొక 20 మంది ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ దాంట్లో అత్యంత కీలకం తెలంగాణ డీజీపీగా ఎవరు నియమిస్తారన్న చర్చ జరిగింది. దాంట్లో సివి ఆనంద్, తెలంగాణ క్యాడర్కి చెందినటువంటి, తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి సివి ఆనంద్తో పాటుగా జితేందర్, రవిగుప్తా ముగ్గురు కూడా తీవ్రస్థాయిలో పోటీ పడ్డారు. దీంట్లో రవిగుప్తానే ఫుల్ అడిషనల్ ఛార్జ్గా తెలంగాణ డీజీపీగా నియమించారు. ఆయన సర్వీస్ ఒక 1.5 year ఉంది. సో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి డీజీగా ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ మరొక 3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్న వేళ ఈ సమయంలో మార్చకూడదన్న ఉద్దేశంతోనే రేవంత్ రెడ్డి తెలంగాణ డీజీపీగా రవి గుప్తాను నియమించారు. దీంట్లో అత్యంత షాకింగ్కు గురి చేసే పోస్టింగ్స్ 2 ఉన్నాయి. ఒకటి, తెలంగాణ డీజీగా పోటీ పడ్డ సివి ఆనంద్ని ఏసీబీ డీజీగా ఆయన నియమించారు. ఏసీబీ డీజీగా అందరికీ తెలుసు యాంటీ కరప్షన్ బ్యూరోకి సంబంధించి చాలా ముక్కుసూటి అధికారిగా సివి ఆనంద్కి పేరుంది. చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ ఆఫీసర్గా ఆయనకు పేరుంది. ఇటీవల అసెంబ్లీలో సైతం సివి ఆనంద్ పేరు వచ్చింది. నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి విధులకు సంబంధించి డ్రగ్స్ సందర్భంగా సివి ఆనంద్ లాంటి ఆఫీసర్కి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా అసెంబ్లీలో జరిగింది. ఇప్పుడు ఆయన్ని ఏసీబీ డీజీగా నియమించారు. దాంతోపాటు తెలంగాణ డీజీపీగా పనిచేసిన అంజనీ కుమార్ని సస్పెన్షన్ తర్వాత, ఆయన సస్పెన్షన్ ఎత్తివేసిన తర్వాత తిరిగి ఆయనకు పోస్టింగ్ ఎక్కడొక్కడ ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా రోడ్ సేఫ్టీ డీజీతో పాటుగా అత్యంత అప్రాధాన్యత పోస్ట్ అయినటువంటి ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా అంజనీ కుమార్ని నియమించారు. ఇది ఒక లూప్ లైన్ పోస్ట్గా చెప్పుకోవచ్చు. అంజనీ కుమార్ సస్పెన్షన్ తర్వాత తెలంగాణ ప్రభుత్వాన్ని సస్పెన్షన్ ఎత్తివేయాలంటే ఎలక్షన్ కమిషన్ కోరడం, ఆ తర్వాత అంజనీ కుమార్ సస్పెన్షన్ ఎత్తివేశారు. ఆ తర్వాత ఆయన్ని ఇప్పుడు రోడ్ సేఫ్టీ డీజీగా, దాంతోపాటు ప్రింటింగ్ అండ్ స్టేషనరీ సంబంధించినటువంటి డీజీగా నియమించారు. దాంతోపాటు సైబరాబాద్ సిపిగా పనిచేసినటువంటి స్టీఫెన్ రవీంద్రని ఐజీ హోంగార్డ్స్ ఐజీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 4 అత్యంత కీలకమైన పోస్టుగా చెప్పుకోవచ్చు. ఇక మరికొన్ని స్థానాలు కూడా కీలకంగా మారిన ఇంటెలిజెన్స్లో ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్, గతంలో ప్రభాకర్ పనిచేసినటువంటి ఎస్ఐబి చీఫ్గా ఈరోజు సుమతిని నియమించారు. ఆమె ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ డీఐజీగా కొనసాగుతున్నారు. ఆమెని తెలంగాణ ఎస్ఐబి చీఫ్గా నియమించారు. దాంతోపాటు మహేష్ భగవత్ పోస్ట్ మార్చారు. ఆయన సిఐడి చీఫ్గా ఇప్పటివరకు ఉన్నారు. ఆయన్ని రైల్వే డీజీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆయన స్థానంలో శిఖా గోయల్ని ప్రస్తుతానికైతే సిఐడి చీఫ్గా నియమించారు. దీంతో పాటుగా గతంలో అనేక కమిషనరేట్లో కమిషనర్గా పనిచేసిన సత్యనారాయణని కార్ హెడ్ క్వార్టర్స్ జాయింట్ సిపిగా నియమించారు. ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్లో భాగంగా గతంలో ఎవరైతే శరత్ చంద్ర పవార్ అంటూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేశారు, ఆయన్ని సెంట్రల్ జోన్ డీసీపీగా నియమించారు. మరికొన్న కీలకమైన పోస్టులు కూడా మహేష్ భగవత్ని సిఐడి నుంచి రైల్వే డీజీగా మార్చారు. దాంతోపాటు కమలాసన్ రెడ్డిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా నియమించారు. దాంతోపాటు చంద్రశేఖర్ రెడ్డిని ఆయన్ని ఐజీ పర్సనల్గా, దాదాపు 20 మంది పోలీస్ ఆఫీసర్లు, అత్యంత కీలకంగా పనిచేయాల్సిన పోలీస్ ఆఫీసర్లను ఈరోజు మార్చారు. దాంట్లో రవిగుప్తను మాత్రం తెలంగాణ డీజీపీగా ఫుల్ ఛార్జ్ ఇస్తూ ఆయన్ని తెలంగాణ డీజీపీగా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ డీజీపీ కోసం పోటీ పడ్డటువంటి సివి ఆనంద్ మాత్రం ఏసీబీ డీజీగా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం పదే చెప్తున్నటువంటి అనేక కేసుల్ని దర్యాప్తు చేపిస్తామని చెప్తున్నారు కాబట్టి ఆ నేపథ్యంలోనే సివి ఆనంద్ని ఏసీబీ డీజీగా నియమించినట్టుగా తెలిసింది. ఓవరాల్గా ఈ ట్రాన్స్ఫర్స్ కూడా మరోసారి రేవంత్ రెడ్డి తన మార్కును అయితే చూపెట్టుకునే ప్రయత్నం పోలీస్ శాఖలో చేశారు. రైట్ విజయ్.